ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆయన పెద్ద మనసును చాటుకున్నారని చెప్పాలి. అమరావతి సచివాలయానికి వెళుతున్న సమయంలోనే రోడ్డుపైన ప్రజలు నిలబడి ఉండటాన్ని ఆయన గమనించారు. ఇక వెంటనే ఆయన ఉన్న కాన్వాయ్ను ఆపి వారిని పలకరించారు. ఇక ప్రజలు సీఎం కు వినతి పత్రాలు కూడా అందజేశారు. తమ సమస్యలన్నీ విన్నవించారు. ఇక ఈ సందర్భంగా నక్సల్స్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబును కలిశారు. సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరోవైపు అరకు సర్పంచ్ శ్రీనివాస్ కూడా చంద్రబాబును కలిశారు. తాను గత ప్రభుత్వ హయాంలో సర్వస్వం కూడా కోల్పోయానని, ఆదుకోవాలని కోరగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక మిగిలిన అందరి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలను కూడా చంద్రబాబు తీసుకున్నారు. ఇక అందరి సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో వినతి పత్రాలు తీసుకునేందుకు కొత్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎవరైనా అక్కడకు వెళ్లే వినతి పత్రాలు అందించొచ్చు అని తెలిపారు. మరోవైపు చంద్రబాబు ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు వెళ్తున్నారు. ఇక అక్కడ ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. పార్టీ నేతలకు చంద్రబాబు అందుబాటులోనే ఉంటున్నారు. మరోవైపు ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం కు వినతులు ఇచ్చేందుకు జనాలు భారీగా తరలి వస్తున్నారని కూడా చెప్పారు. అందరి నుంచి వినతులు స్వీకరించేందుకు ఆ విధానాన్ని సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు ప్రజలు వారి సమస్యను 7306299999 నెంబర్ కి కాల్ చేసి చెప్పాలని కోరారు. ఇక ఆ సమస్యలను బట్టి ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు.